మనల్ని పెంచి పోషించిన వాళ్ళు కేవలం తల్లిదండ్రులే కాదు, తల్లో తండ్రో ఒకరే ఉంటే పినతండ్రో మేనమామో ఎవరో చేరదీస్తారు, బంధువులు చేరదీస్తారు. ఒక్కోసారి తల్లిదండ్రులు పట్టించుకున్న వాళ్ళని వాళ్ళ బంధువులు మిత్రులు పట్టించుకుంటారు. మన అభివృద్ధికి కారణమైన వాళ్ళతో ఎప్పుడూ తగాదా పెట్టుకోకూడదు. వాడు తప్పు చేసినా సరే మనం విమర్శించొద్దు. ఏమయ్యా మీ బంధువుట మీ బాబాయిట ఈ తప్పు చేసేట అంటే, నాకు తెలియదు సార్, మా బాబాయ్ నాకు అన్నం పెట్టాడు, నాకు ఉద్యోగం ఇప్పించాడు, ఏమైనా ఉంటే మీరు ఆయన మాట్లాడుకోండి అని చెప్పాలి. కానీ మనకు అన్నం పెట్టి ఉద్యోగం ఇప్పించిన పినతండ్రి మీద మనం దుష్ప్రచారం ఎలా చేస్తామండి? ఆయన చెడ్డవాడు అయినా సరే చేయొద్దు. ఆయన అయితే ఆయన కర్మ ఆయన అనుభవిస్తాడు. మనం చేయాల్సిన పని, మనకు ఆయన ఉపకారం చేశాడు కదా. వ్యక్తిగతమైన ఉపకారం వ్యక్తిగతంగా తీర్చుకోవాలి. అవసరమైతే ఆయన అంత చెడ్డవాడని నీకు అనిపిస్తే ఆయన ఎన్నికల్లో నిలబడితే ఓటేయకు, అది వేరే విషయం. దుర్మార్గుడికి ఓటేయమని ఎవరూ చెప్పరు. కానీ వ్యక్తిగతంగా మనం రుణపడి ఉన్న ఆ రుణం తీర్చుకోవలసిందే ఖచ్చితంగా. నాకు చెప్పొద్దండి, నాకు తెలియదు, నాకు ఆయన అన్నం పెట్టాడు, అంతే.